ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం పర్యటనలో ఉన్నారు. అయితే ఇక్కడి నుంచే మన మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం 100 రోజులు జరుపుకున్నటువంటి నేపథ్యంలో మన మంచి ప్రభుత్వం అనే పేరుతోటి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చేసినటువంటి మంచి పనులన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి అని చెప్పి ప్రజాప్రతినిధులకు చంద్రబాబు దిశానిర్దేశం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడి నుంచే ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. అంటే ప్రజల్లోకి మన మంచి ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని తీసుకువెళ్ళే కార్యక్రమం శ్రీకాకుళంలో ఈరోజు ప్రారంభిస్తున్నారు. అయితే మరి ఇంత మంచి చేసినటువంటి ప్రభుత్వం శ్రీకాకుళానికి ఏం చేసింది? ఇది కదా మెయిన్గా కావాల్సింది. ఉత్తరాంధ్రలోనే అత్యంత వెనకబడినటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. సో మరి ఇది వరుస బోర్డర్కి దగ్గరలో ఉంటుంది. సో కాబట్టి ఛత్తీస్గఢ్తో కూడా సరిహద్దులు పంచుకునేటువంటి జిల్లా ఇది. సో మన రాష్ట్రానికే సరిహద్దు జిల్లా. సో ఇక్కడ దాదాపుగా మన రాష్ట్రానికి అన్ని సరిహద్దు జిల్లాలే అనుకోండి, తీర ప్రాంతం వైపు ఉంటాయి కాబట్టి ఇక విషయం పక్కన పెడితే ఈ జిల్లా అయితే పూర్తిగా అభివృద్ధికి నోచుకోనటువంటి జిల్లా. ఎంతోమంది ఇక్కడి నుంచే వివిధ రాష్ట్రాలకు అలాగే గల్ఫ్ వంటి దేశాలకు వలసలు వెళ్ళి బ్రతుకుతున్నటువంటి ప్రాంతం ఇది. సో ఇక్కడ వంశధార 2వ దశ పనులను పూర్తి చేస్తే రైతులకు నీరంది ఎంతో కొంత రైతాంగం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. దాని గురించి ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఇక అలాగే మూలాపేట పోర్టుకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించారు. ఇక ఇప్పుడు ఈ పనులను పూర్తి చేసి కనీసం అదన్నా ఆ జిల్లా ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారనేది చెప్పలేదు. అలాగే జిల్లాకి ఏవైనా కొత్తగా పరిశ్రమలు వస్తే, వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి ఏదో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనంతపూర్కి, కరువు జిల్లాకి కియా కార్లు ఎలా అయితే ఇచ్చారో ఇప్పుడు అలాగే శ్రీకాకుళానికి మరొక పరిశ్రమ ఏదన్నా తీసుకొస్తే కొంతవరకు అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ శ్రీకాకుళం జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అసలు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఏమంతా ఆశాజనకంగా లేనటువంటి జిల్లా ఇది. సో అలాంటి చోట వ్యాపారాలు అభివృద్ధి చెందితే, దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు నెలకొల్పబడితే వాటికి సంబంధించి ఏవైనా ఫ్లైట్ ఎక్కేవాళ్ళు ఉంటారేమో. లైక్ మనకి ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి అటు గుంటూరు నుంచి, ఇటు ప్రకాశం జిల్లా నుంచి, అలాగే ఇటు కృష్ణా జిల్లా వరకు ఎవరైతే మిర్చి వ్యాపారులు కావచ్చు, కాటన్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, అలాగే టొబాకో బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఇలాంటి వ్యాపారస్తులు ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేస్తుంటారు. సో మరి వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నాయి కాబట్టి వస్తున్నారు. కానీ అక్కడ శ్రీకాకుళంలో లేవే. సో మరి దీని మీద ప్రభుత్వం ఏం చేసింది? మరి మన మంచి ప్రభుత్వం శ్రీకాకుళానికి చేసిన మంచి ఏంటో కూడా ఆ ప్రజలకు చెప్పాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. మరి ఏం చెప్తారు, ఏం చేశారు, ఏంటి అనేది తేలాలి.